జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మోడీ ప్రభుత్వం దెబ్బకు మన శత్రు దేశమైనటువంటి చైనా ఇప్పుడు దారిలోకి వస్తుంది. సరే, చైనా వచ్చేసి మనకు శత్రు దేశం. నిజానికి 1960 వరకు చైనా మనకు మిత్రదేశంగానే ఉంటా వచ్చింది. మీరు ఈ చైనాలో ఉండేటటువంటి పల్లెటూళ్ళను చూస్తే అవి అచ్చం ఇప్పుడు మన భారతదేశంలో పల్లెటూళ్ళు ఎట్లా ఉంటాయో ఇంచుమించుగా అట్టే ఉంటాయన్నమాట. 1960కి ముందు ఈ చైనాతో మనకు ఎటువంటి విభేదాలు కూడా లేవు. ఈ కమ్యూనిజం, అదేవిధంగా ఈ మావోయిజం అనేది రాకముందు భారత్తో చైనా పూర్తి స్థాయిలో ఈ సత్సంబంధాలను అయితే కలిగి ఉంటా ఉన్నదన్నమాట. 1940లో ఈ చైనాకు జపాన్కు మధ్య జరిగినటువంటి యుద్ధంలో చైనాకి ఈ వైద్యుల కొరత అయితే ఏర్పడింది. వైద్యుల కొరత ఏర్పడితే క్షతగాత్రుల సేవలకై, అంటే ఇప్పుడు దెబ్బలు తగిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా యుద్ధంలో, వాళ్ళకు సేవలు చేసేదానికి, వాళ్ళు ట్రీట్మెంట్ చేసేదానికి అనేక మంది భారతీయ డాక్టర్లు ఈ చైనాకు పోయి సేవలు చేశారు. వాళ్ళలో ఒకరు ద్వారకానాథ్ కొట్నీస్ అనమాట. వాళ్ళకు సేవలు అందిస్తా ఆయన అక్కడే చనిపోతే ఈ కొట్నీస్ జ్ఞాపకార్థం చైనా వాళ్ళు ఆయన విగ్రహం అక్కడ నెలకొల్పినారు. ఎక్కడ? చైనాలో. సరే, ఆ తర్వాత రాను రాను ఈ జిత్తులు మారే నక్కేటువంటి చైనా తన నక్కబుద్ధిని అయితే చూపించింది. భారత్ ఎక్కడ అమెరికాతో కలిసి తమ మీద దాడి చేస్తుందని చెప్పేసి భయపడినటువంటి చైనా మన మీద యుద్ధానికి దిగింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, 1962లో మన భారతదేశం మీద ఈ చైనా దాడి చేసినప్పుడు మనల్ని ఆదుకునేది వచ్చేసి ఈ అమెరికానే. మర్యాదగా భారత్ పైన కనుక యుద్ధాన్ని ఆపకపోతే మీ పైన అణుబాంబులు వేస్తామని చెప్పేసి ఈ జిత్తులు మారినటువంటి చైనాను అమెరికా బెదిరించడంతో అప్పుడు చైనా భయపడిపోయి ఆ యుద్ధాన్ని అయితే ఆపేసింది. ఆ విషయంలో మనం ఖచ్చితంగా అమెరికాకైతే ధన్యవాదాలు చెప్పాల్సిందే. నెహ్రూ వంటి ఒక అసమర్థుడైన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటంతోనే అప్పట్లో చైనా మన మీదకైతే దాడికి వచ్చింది. ఇక ఈ నెహ్రూ చేతకాంతనాన్ని చూసి చైనా మన లడఖ్ను, అలాగే ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను అయితే ఆక్రమించుకునేదే. సరే, ప్రపంచ రాజకీయాలు చాలా విచిత్రంగా మారుతా అయితే ఉంటాయి. మొన్నటి వరకు ఒక థర్డ్ క్లాస్ కంట్రీగా భావించినటువంటి మన భారతదేశం ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల లిస్టులో మొదటి ప్లేస్లో ఉండాలి. మీరు గమనించారో లేదో కానీ 2015వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక సంవత్సరాన్ని తప్పిస్తే మిగిలిన 9 సంవత్సరాల్లో ప్రపంచంలో అత్యధికంగా వృద్ధి రేటును నమోదు చేసినటువంటి దేశంగా మన భారతదేశం ఒక రికార్డు అయితే సృష్టించింది. సరాసరి 8% వృద్ధి రేటుతో భారత్ చైనాని అయితే దాటిపోయింది. అంటే ఇప్పుడు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఇకపోతే మొన్నటి వరకు భారత్తో డి అంటే డి అన్నటువంటి చైనా ఇప్పుడిప్పుడే తలొంచుతుంది. ఇన్నాళ్ళు కూడా మన భారతదేశాన్ని అకారణంగా శత్రుదేశంగా చూస్తా పాకిస్తాన్తో రాసుకొని పూసుకొని తినేటువంటి చైనా ఇప్పుడు తన స్ట్రాటజీని అయితే మారుస్తుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అమెరికాను ఎదుర్కోవాలంటే చైనాకు భారత్తో స్నేహం చేయడం తప్పనిసరి అనమాట. ఇక భారత్ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడం మూలంగా భారత్లో పెద్ద ఎత్తున ఈ సంపద సృష్టి అంతా కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా మన భారత ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా రెట్టింపోతుంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా మనం ఏదైనా కొనగలుగుతాం, చేయగలుగుతామా, ఇంకంతే. ఇక ప్రపంచంలో భారత్ అతిపెద్ద రెండో మార్కెట్గా అవతరించింది. ఈ మార్కెట్ అనేది చైనాకు అత్యవసరం అన్నమాట. భారత్ ఎప్పుడు కూడా సాల్జీవిలాగానే ఉంటా ఉన్నది. అకారణంగా ఎవరిపైనా కూడా దాడి చేయదు. ఇంతవరకు మన చరిత్రలో అలాంటిది ఎప్పుడు కూడా లేదు. పైగా మన భారతదేశం ప్రపంచానికి నమ్మదగిన దేశం అన్నమాట. శత్రువును కూడా క్షమించే గుణం ఒక భారత్కే సొంతం. ఏ విధంగా చూసుకున్నా కూడా మన భారత మూలంగా చైనాకు లాభమే తప్ప నష్టం లే. ఇదే సమయంలో అమెరికా నుంచి చైనాకు తీవ్రమైనటువంటి ముప్పు అయితే ఉండాలి. పైగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. మెంటలోడు ఏ లెక్కే పాలు మించిపోయినాడు. ఈ మధ్యకాలంలో అయితే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు చైనాను మింగేద్దామని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ వెయిట్ చేస్తాడు. డొనాల్డ్ ట్రంప్ కాకపోయినా అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఇంకెవరున్నా కూడా చైనాను తొక్కిపారేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చైనా ఎదుగుదల అనేది అమెరికాకు ఏ మాత్రం కూడా ఇష్టం లే. అదే సమయంలో ఈ అమెరికా చైనాను బూచిగా చూపిస్తా మన దేశాన్ని వాడుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. మనకు చైనాకు మధ్యన రూపాయి తగాదా ఉంటే దానిని అమెరికా 100 రూపాయలు చేసి చూపిస్తా డబుల్గా మారుతుంది. అటు చైనాకు చెప్పేటి చైనాకు చెప్తా, ఇటు మనకు చెప్పేటి మనకు చెప్తారు. నిజానికి భారత్కు చైనాలకు మధ్యన ఈ సరిహద్దుల సమస్యలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్యన కూడా ఈ సరిహద్దుల దగ్గర పరిస్థితులు అయితే కొంచెం ప్రశాంతంగానే ఉన్నాయి. పైగా చైనా 2 అడుగులు వెనక తగ్గడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
అంటే మనకు చైనాతో పెద్దగా అవసరం లేకపోయినా కూడా చైనాకైతే మనతో అవసరం ఉన్నది. ఇక ఈ క్రమంలోనే చైనా భారత్ల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి రష్యా అయితే ముందుకొచ్చింది. ఇందుకోసం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వేదిక కానున్నదన్నమాట. ఈ సమిట్లో రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా ఈ చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్లు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక భారత్, చైనా, రష్యా దేశాలతో ఒక కూటమిని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మన భారతదేశం, చైనా, రష్యా 3 కలిసి అన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం మనకు చాలా వరకు లాభదాయకమైనటువంటి అంశమే కావడం గమనార్హం అనమాట. ఒకవేళ వాళ్ళు నిజంగా నిజాయితీగా ఉంటే మనమైతే వాళ్ళు నమ్మలేం, ఎవరిని చైనా వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా అయితే నమ్మదగిన దేశం కాదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ రష్యా, చైనా, భారత్ ఈ 3 దేశాలు కనుక కలిస్తే ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని ఎదుర్కోలేదు. ఇది మాత్రం వాస్తవం. చూద్దాం ఏం జరుగుతుందో, అంతే కదా. మొత్తానికైతే ఈ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ పెద్దగానే ట్రై చేస్తున్నాడు, ఏది మనల్ని చైనాను కలిపి ఈ 3 దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేయడానికి. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.